సినీ రంగంలో ప్రేమలు, అఫైర్స్, పెళ్లిళ్ళు చాలా కామన్. కొందరు తమ ప్రేమికులను పెళ్లాడి హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయితే, మరికొందరు మాత్రం బట్టలు మార్చినంత ఈజీగా ప్రేమికులను మార్చేస్తూ ఉన్నారు. ఇక మరికొందరైతే ప్రేమికుల చేతుల్లో టార్చర్ అనుభవిస్తూ బాధను పంటి బిగువన భరిస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. టాలీవుడ్ టు బాలీవుడ్ ఇలాంటి వారందరూ తాజాగా ఒక హీరోయిన్ ప్రియుడి చేతుల్లో అనుభవిస్తున్న నరకాన్ని బయటపెట్టిందే. ఆ హీరోయిన్ ఎవరో కాదు, నైనా గంగూలీ. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాకు చెందిన ఈ ముద్దుగుమ్మ చదువు పూర్తి చేసిన తర్వాత తన మకాం ముంబైకి మార్చింది. అక్కడ మోడలింగ్లో దిగిన ఈ ముద్దుగుమ్మ పలు టాప్ బ్రాండ్స్కు చెందిన వాణిజ్య ప్రకటనలో నటించింది. ఈ క్రమంలో సినిమాల్లోనూ అవకాశాల కోసం నైనా గంగూలీ ప్రయత్నించారు. తొలుత మేరీ బేటీ సన్నీ లియోన్ బర్నా చాహతే హే అనే షార్ట్ ఫిల్మ్లో నటించారు. అయితే ఇది విడుదల కావడానికి ఎన్నో అవాంతరాలను ఎదురయ్యాయి. 80వ దశకంలో విజయవాడలో రక్తపుటేరులు పారించిన వంగపెట్టి మోహన్ రంగా, దేవినేని నెహ్రూ వర్గాల గ్యాంగ్ వార్ నేపథ్యంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వంగవీటి చిత్రంలో తెలుగువారిని పలకరించారు నైనా గంగూలీ. ఈ చిత్రంలో రంగా సతీమణి వంగవీటి రత్నకుమారి పాత్రలో ఆమె నటించారు. తొలి సినిమాతోనే లుక్స్, నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నైనా. ఆ తర్వాత జోహార్, మళ్ళీ మొదలైంది, డేంజరస్, తగ్గేదేలే తదితర తెలుగు చిత్రాలలో నటించిన ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. 2024లో ప్రణయం అనే కన్నడ చిత్రం తర్వాత నైనా గంగూలీ మరే చిత్రంలోనూ నటించలేదు. సినిమాలలో అంతగా అవకాశాలు రాకపోవడంతో ఓటీటీలలో పలు వెబ్ సిరీస్లో నటించారు నైనా. ఇక ఆ తర్వాత ఇక్కడ ఆమెకు అవకాశాలు మూసుకుపోయాయి. ప్రస్తుతం నైనా గంగూలీ ఖాళీగానే ఉన్నారు. ఏ విషయంపై అయినా సరే ఆయన మనసులో ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొడతారు నైనా. ఏ అమ్మాయికి షరతులు పెట్టే తల్లిదండ్రులు ఉండకూడదని, తను ఎంచుకున్న రంగంలో రాణించడానికి ఆడపిల్ల ఎవరి అనుమతి తీసుకోకపోవడమే నిజమైన మహిళా సాధికారత అని నైనా గంగూలీ పలుమార్లు చెప్పారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన సినిమాలు, వ్యక్తిగత విషయాలు, ఇతర సంగతులపై తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా నైనా గంగూలీ తన ప్రేమ జీవితానికి సంబంధించి పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. గత కొన్నేళ్లుగా తాను ఎక్కడా ఏ ప్రాజెక్టులోనూ భాగం కాదు, అది ఎందుకో చెప్పే సమయం వచ్చింది. కోల్కతాకు చెందిన కొరియోగ్రాఫర్తో నేను కొన్నాళ్ళుగా రిలేషన్షిప్లో ఉన్నాను. అయితే ప్రేమిస్తున్నందున నాకు తగిన గుణపాఠమే జరిగింది. తొలుత మా ఇద్దరి మధ్య రిలేషన్ బాగానే ఉండేది, కానీ ఇటీవల అతని నిజస్వరూపం బయటపడింది. నా ప్రియుడి చేతుల్లో రోజు శారీరకంగా, మానసికంగా టార్చర్ అనుభవిస్తున్నాను. దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులు కూడా వెంటాడుతున్నాయి. నా ప్రియుడు ఎవరు అనేది త్వరలోనే తెలియజేస్తానని నైనా గంగూలీ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. దీనితో ఆమె అభిమానులు, నెటిజన్లు రగిలిపోతున్నారు. ఆ కొరియోగ్రాఫర్ ఎవరో చెప్పాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.